హాయ్ తెలుగు వన్ వ్యూవర్స్, ఈరోజు మనము హై బ్లడ్ ప్రెషర్లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే, ఎలాంటి మంచి ఫుడ్ గ్రూప్స్ తీసుకుంటే మనము సహజంగానే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, దాని గురించి డిస్కస్ చేద్దాము. బ్లడ్ షుగర్ ఉన్నప్పుడు మనము మెడికేషన్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మెడికేషన్స్ ద్వారా ఎంత ఎఫెక్ట్ ఉంటుందో జీవన విధానం మార్పు వల్ల అంతకంటే ఎక్కువ పాజిటివ్గా మనము బాడీని హెల్తీగా ఉంచుకోవచ్చు. ఆహార నియమాలు, శారీరక శ్రమ ప్లస్ రిలాక్సేషన్, ఈ 3 డైమెన్షన్స్ అన్నమాట బ్లడ్ షుగర్ కంట్రోల్కి. బ్లడ్ షుగర్ కంట్రోల్ కనుక మనము చక్కగా మనము నియంత్రణలో పెట్టుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ని, అంటే బాడీ డ్యామేజ్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ మీద ఉన్న ఎఫెక్ట్, బ్లడ్ ప్రెషర్ వల్ల అంటే కొన్ని రకాల స్ట్రోక్స్, అంటే ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ అట్లాంటివి వచ్చే అవకాశము, బ్లడ్ ప్రెషర్ వల్ల కాన్స్టెంట్గా మన హార్ట్ ఫంక్షన్లో వచ్చే తేడాలని మనము సహజంగా చక్కటి ఆరోగ్యాన్ని, అంటే ఆరోగ్యమైన ఆహార పదార్థాలను తీసుకొని చాలా వరకు నియంత్రణలో మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సోడియం రిడక్షన్. అంటే ఎక్కువ ఉప్పు, అంటే మనం ఉప్పు కంపల్సరీ ప్రతి ఆహారంలో వేసుకుంటాం కాబట్టి ఉప్పు నియంత్రణ అనేది చాలా అవసరం. మనం తెలియకుండా కూడా చాలా ఫుడ్ ప్రోడక్ట్స్లో ఉప్పు ఉంటుంది. సాసెస్ కావచ్చు, జామ్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, రస్క్ కావచ్చు. సో ఇవి మనము డైలీ చాలా రకాలుగా వాడుతుంటాం కాబట్టి సోడియం వినియోగము అంటే 3000 మిల్లీగ్రామ్స్కి కంట్రోల్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది. అలాగే పొటాషియం ఎక్కువ తీసుకోవడం, పొటాషియం బ్యాలెన్స్ కూడా చాలా అవసరము. పొటాషియం ఏ ఫుడ్స్లో అడిటివ్ లాగా వేయరు కాబట్టి మనమే ఫుడ్స్ని సెలెక్ట్ చేసుకొని తింటే పొటాషియం మనకి సమృద్ధిగా అందుతుంది. సో పొట్టుతో ఉన్న గింజ ధాన్యాలు అంటే ప్రాపర్ బ్యాలెన్స్ క్వాంటిటీ ఆఫ్ సర్టన్ వెజిటబుల్స్ విచ్ ఆర్ పొటాషియం రిచ్ మనము ఆహారంలో సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ అలాగే ఫ్రూట్స్ కూడా మనము కలర్ఫుల్ ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు మైక్రోన్యూట్రియంట్స్తో పాటు మనకి మినరల్స్ రేషియో కూడా, పొటాషియం మెగ్నీషియం రేషియో కూడా మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. దీంతో పాటు డిఫరెంట్ గ్రెయిన్స్, అంటే మనము బేసికలీ ఇండియన్ ఆహార పద్ధతిలో చూసినప్పుడు మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, గ్రెయిన్స్ బేస్డ్ డైటే మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ గ్రెయిన్స్ కనుక న్యాచురల్ ఫామ్లో తీసుకున్నట్టయితే, అంటే పొట్టుతో ఉండి లెస్ ప్రాసెస్డ్, చాలా తక్కువ కుక్ చేసుకొని తీసుకున్నట్టయితే ఎక్కువ, అంటే అటు మైక్రోన్యూట్రియంట్స్, బి కాంప్లెక్స్ విటమిన్స్, పీచు పదార్థము, విటమిన్ ఈ, ఇవన్నీ సహజంగానే మనకు డైట్లో ఉండిపోతాయి అన్నమాట. దాంతో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఈజీగా అవుతుంది. సో పాలిష్ బియ్యం బదులు దంపుడు బియ్యం తీసుకోవడము, ఆర్ కొన్ని రకాల మిల్లెట్స్ వాడడము, అంటే కొర్రలు, సజ్జలు, జొన్నలు, రాగులు అట్లాంటివి వాడడము డిఫరెంట్ ఫామ్స్లో వాడినా కూడా మనకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇంతే కాకుండా లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్, అంటే పాలతో తయారు చేసే పదార్థాలు లో ఫ్యాట్, అంటే మామూలుగా కంప్లీట్ ఫుల్ ఫ్యాట్ కాకుండా లో ఫ్యాట్ తీసుకున్నప్పుడు కాల్షియం సఫిషియెంట్ మోతాదులో వస్తుంది కాబట్టి అది కూడా ఇండైరెక్ట్గా కాల్షియం సఫిషియన్సీ, డైటరీ కాల్షియం సఫిషియన్సీ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండడము, వాటి వల్ల వచ్చే నెగిటివ్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండడం మనం గమనిస్తున్నాము. కాబట్టి సఫిషియెంట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ప్రిఫరబ్లీ లో ఫ్యాట్ మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి డిఫరెంట్ ఫామ్లో అయినా తీసుకోవచ్చు. అంటే పెరుగు, మజ్జిగ, పన్నీర్ అట్లాంటివి కూడా మనం వాడుకోవడం ద్వారా మనకు లాభం అవుతుంది. ఇంతే కాకుండా నట్స్, అంటే డైలీ అట్లీస్ట్ 30 grams ఆఫ్ నట్స్, అంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే స్ట్రోక్ ఇవి తగ్గించుకోవాలంటే రోజు అట్లీస్ట్ ఒక 30 grams ఆఫ్ నట్స్, అది నట్స్ ఏదైనా కానివ్వండి, ఈ నట్స్ తీసుకోవడం వల్ల లాభం ఉందనేది తెలిసిందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్,
డెఫినెట్లీ చాలా తక్కువ చేయాలి. బీపీ ఉంది కదా నాకు షుగర్ లేదు కదా అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏ విధంగా కూడా మంచిది కాదు కాబట్టి అవి కూడా తగ్గించాలి. ఇంకా మాంసాహారం విషయానికి వస్తే మీరు ఎంత సహజంగా తక్కువ ఆయిల్తో వండుకోగలుగుతారో దాన్ని బట్టి మాంసాహారం మోతాదుని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గుడ్లు, చేపలు, కంట్రీ చికెన్ అట్లాంటివి వాడడం ద్వారా నష్టం లేదు. కానీ రెడ్ మీట్ అట్లాంటివి వాడినప్పుడు మోతాదు అనేది తక్కువ క్వాంటిటీ, అంటే డైలీ 70 గ్రామ్స్ ఆర్ తీసుకున్నప్పుడల్లా 70 to 100 గ్రామ్స్ అట్లా తీసుకుంటే సేఫ్. ఆ వండే విధానంలో వాడే ఆయిల్ ఎంత వాడుతున్నారు అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఆయిల్ క్వాలిటీ ఇంపార్టెంట్ కానీ ఆయిల్ క్వాంటిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఆయిల్లో హెల్దీ ఆయిల్స్, బ్లెండెడ్ కుకింగ్ ఆయిల్స్, మనకి ఏదైతే omega-3 to omega-6 రేషియోని అంటే మెయింటైన్ చేసుకునే ఆయిల్స్, న్యాచురల్ ఆయిల్స్ బ్లెండ్ని మనం యూస్ చేసినప్పుడు మనము ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా కార్డియాక్ రిస్క్ని మనము ఆన్గోయింగ్గా మన బాడీలో వచ్చే మ్యాక్రో అండ్ మైక్రోవాస్కులర్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆన్ రైట్ ఫ్రమ్ కిడ్నీ ఫంక్షనింగ్ టు ఐ ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ కాకుండా బాడీని సేఫ్గా ఉంచుకోవచ్చు.